హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూపిస్తున్న ఫోటో ఒకసారి చూడండి. ఇతని పేరు గురుదత్. 1950s, 60s బాలీవుడ్లో మంచి ఫేమస్ ఆర్టిస్ట్. హీరోగా కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ఇతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గీతారాయ్ చౌదరిని లవ్ చేశాడు. ఆవిడ బెంగాలీ సింగర్ అనమాట. ఆ తర్వాత హిందీలో కూడా వచ్చింది, సింగర్ అనమాట. సో పరిచయం అయింది, ఒక మూడు సంవత్సరాలు లవ్లో ఉన్నారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. సో మ్యారేజ్ అయిన తర్వాత దాదాపుగా ఒక 10 years చాలా బాగా కలిసి ఉన్నారు. 3 పిల్లలు కూడా అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే గురుదత్కి ఇంకొక హీరోయిన్ తోటి లవ్ అఫైర్ స్టార్ట్ అయింది. సో ఇది ఇంట్లో నెమ్మదిగా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ గొడవలు చాలా పెద్దగా అయిపోయి ఈ గీతాదత్ వైఫ్ గీతాదత్ ఏం చేసింది, పిల్లల్ని తీసుకొని వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది. ఇతను డ్రింక్కి అడిక్ట్ అయ్యాడు, హీరోయిన్ తోటి ఉండడం స్టార్ట్ చేశాడు. కానీ ఇతనికి వాళ్ళ కూతురు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో కోర్టుకి వెళ్ళారు. కోర్టులో వీక్లీ మంత్లీ ట్వైస్ పాపను చూడడానికి రావచ్చు అని చెప్పారు. సో పాపను చూడడానికి వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడైతే వైఫ్ దూరం అయిపోయిందో ఒక 1 year 2 years తర్వాత ఇతను నెమ్మదిగా ఫ్యామిలీకి దూరం అవడం వల్ల నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకసారి సూసైడ్ నోటు రాశాడు, ఒకసారి సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళాడు. బట్ దగ్గర ఎవరో చూసేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇలా ఒక 2-3 times ఎప్పుడు పిల్లలకి దూరం ఉండడం వల్ల, ఫ్యామిలీకి దూరం ఉండడం వల్ల, వేరే వాళ్ళతో ఉన్నా సరే ఈ డిప్రెషన్ మూడ్లో ఉండేవాడు అనమాట ఇతను. సో ఒకరోజు ఏమైపోయిందంటే 1962లో ఇక తెల్లారితే రాజ్ కపూర్తో తనకు మీటింగ్ ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో, రాజ్ కపూర్ సినిమాలో ఇతనికి ఇంకో క్యారెక్టర్ ఉందన్నమాట. బట్ ఆ రోజు బాగా డ్రింక్ చేస్తున్నాడు. వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశాడు. అప్పటికి 9 అవుతుంది. నాకు పాపను చూడాలని ఉంది, నువ్వు కొంచెం పాపను బయటికి తీసుకురా, నేను వస్తాను. 9 అవుతుంది, పాప పడుకుంది. రేపు స్కూల్ ఉంది కదా, సాటర్డే, రేపు హాఫ్ డే స్కూల్ తర్వాత నీ దగ్గరికి వస్తుంది కదా, రేపు చూద్దులే అన్నాడు. లేదు నాకు ఇప్పుడే పాపను చూడాలనిపిస్తుంది, నేనే వస్తాను, నాకు కొంచెం బయటికి తీసుకొచ్చి చూపియ్యాను. లేదు ససేమిరా ఒప్పుకొని, నేను పాప ఇప్పుడు కుదరదు, పడుకుంది, నేను లేపను అని ఆవిడ. నువ్వు ఇలానా చేస్తే నేను చచ్చిపోతాను, నాకు అసలు ఇప్పుడు బతకాలనిపించట్లేదు, పాపను చూడకపోతే ఇప్పటికిప్పుడు చచ్చిపోతానేమో అనిపిస్తుంది, నా పాపను నాకు చూపియ్యాలి, ఇప్పుడు నేను లేపను అని ఆమె. ఇలా గంటకు ఫోన్ చేస్తున్నాడు. ఆవిడ అదే సమాధానం చెప్తుంది. ఇక నెమ్మదిగా ఫోన్ తీసి పక్కకు పెట్టేసింది. సో తర్వాత ఏమైంది, 2-3 అవుతుంది నైట్. 2-3 గంటలకి ఇక తను తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నాడు. ఆ ఒక్క నైట్ కనుక ప్రశాంతంగా వెళ్ళిపోయి ఉంటే ఆ హీరో మళ్ళీ బతికేవాడేమో. బట్ అతను చేసింది మిస్టేకే. ఇలాంటి ఫ్యామిలీలో చాలా మిస్టేక్ జరుగుతాయి. అతను చేసింది మంచి అని నేను అనట్లేదు. పిల్లలు ఉండగా హీరోయిన్ తోటి దగ్గర అవ్వడం, తర్వాత అది డిస్టర్బ్ అవ్వడం, సరే ఆ డిస్టర్బెన్స్లే ఉంటాయి. బట్ ఫ్యామిలీ ఉన్న ఒక పర్సన్ నెమ్మదిగా డిస్టర్బ్ అయిపోతాడు, ఒక మంచి పర్సన్ అయితే. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ డిప్రెషన్లో అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఒక్క నైట్ కనుక బయటపడి ఉంటే ఆ సూసైడ్ మూడ్ అనేది బయటకు వచ్చి ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందంటే తెల్లారి 4 o'clock 5 o'clock అట్లా గీతాదత్కి కూడా తెలిసింది. ఆమె సడన్గా షాక్ అయిపోయింది. నిజంగా ఇతను చనిపోతాడు అనుకోలేదు అని ఆమె దిబోమంటూ ఏడ్చేసింది. తర్వాత ఏమైపోయిందంటే ఆవిడ అసలు నా వల్లనే మా హస్బెండ్ చనిపోయాడు, ఆ టయానికి నా పాపను ఒక్కసారి చూపించుంటే బతికేటోడేమో, ఆయన చావుకు నేనే కారణం, అసలు నేను అంటిపెట్టుకొని, నా పిల్లల్ని అంటిపెట్టుకొని నేను ఆ ఇంట్లో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా మా ఇంటికి వచ్చేవాడేమో, నేను డివోర్స్ తీసుకోవడం వల్లనే ఇతను ఇలా అయిపోయాడేమో అని ఆవిడ మీద నిందలు వేసుకుంటూ, ఆవిడ మీద నా వల్లనే ఆమె సెల్ఫ్గా ఇదవుతూ అందరితో మాట్లాడడం తగ్గించింది. ఓకే, నెమ్మదిగా ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు బయటికి రావడమే మానేసింది. ఆ పిల్లల్ని ఈ గీతాదత్ వాళ్ళ అమ్మ నాన్న పెంచి పెద్ద చేశారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన రోజే ఆమె చనిపోయినట్టు. ఇంకా పేరుకు ప్రాణం ఉంది కానీ ఆమె చనిపోయింది. సో ఇలా 10 years ఉండి 10 years తర్వాత ఆమె చనిపోయింది. 1962లో
గురుదత్ చనిపోతే 1972లో గీతా దత్ కూడా చనిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనాలకి ఒంటరిగా ఉండడం అలవాటైపోతుంది. ఆ రోజుల్లో కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తనకి ఫ్రెండ్ సర్కిల్ తక్కువగా ఉండేది. ఎవరికి? గురుదత్కి. ఈ ఫ్రెండ్ సర్కిల్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు, అరే ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, నాకు ఇంత ప్రాబ్లం అవుతుందని ఒక 4-5 మాట్లాడుతున్నప్పుడు, ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు. ఈ సలహాల నుంచి బెస్ట్ సలహా ఏదని తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇతను రిజర్వ్డ్గా ఉండేవాడు, ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడు కాదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఇతనే ఆలోచించుకొని, ఇతనే ఈ సొల్యూషన్ అయితే బాగుంటుంది, ఇతనే ఆ సొల్యూషన్ అయితే బాగుంటుంది, ఇలా ఒంటరిగా ఉండడం వల్ల నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా గందరగోళంలోకి వెళ్ళిపోయాడు. ఓకే, సో రీసెంట్గా జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా చూడండి. ఇతని పేరు కరుణాకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా స్టార్ట్ అయిన అటల్ సేతు ఉంది కదా, సముద్రం మీద ఒక ఇది కట్టారుగా బ్రిడ్జి, అటల్ సేతు. దాని మీద కార్ ఆపి ఆ కారులో నుంచి సముద్రంలోకి దూకేశాడు. ఇతని ఏజ్ 34, మ్యారేజ్ అయింది, 3 years పాప కూడా ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని రీసెర్చ్ చేస్తే, ఇతను చాలా లగ్జరీ లైఫ్ జీవించాలనేది ఇతని కోరిక. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఒక ముంబైలో ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు, మంచి ఫ్లాట్, ఈఎంఐలో ఫ్లాట్ కొన్నాడు, ఈఎంఐలో కారు కూడా కొన్నాడు. సో సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకరిని చూసి ఒకరు అవసరం ఉన్నాయి లేని అన్నీ కొనేస్తూ ఉంటారు కదా, ఈఎంఐలు వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చేసినాయి. సో ముఖ్యంగా క్రెడిట్ కార్డు, ఇతనికి 1,50,000 శాలరీ వస్తుందంట. 1,50,000 శాలరీలో క్రెడిట్ కార్డుకి మిగిలిన అన్నిటికీ 1,50,000 పోను, ఇంకొక ₹1,00,000 ఎవ్రీ మంత్ అప్పు చేయాల్సి వస్తుంది తను సర్వైవ్ అవ్వడానికి. ఇది ఎలా మెయింటైన్ చేయాలి, దీన్ని ఎలా సర్వైవ్ చేయాలో తనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. ఈ డిజిటల్ ప్రపంచంలో ఏమైపోతుంది, తను ఒక్కడే ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది కూడా ఈ రోజుల్లో చేస్తున్న మిస్టేక్ అదే బస్. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండట్లా. ఫ్రెండ్ సర్కిల్ ఉంటే జస్ట్ పబ్కో క్లబ్కో అక్కడి వరకే అయిపోతుంది. ఓపెన్గా మనసు విప్పి మాట్లాడుకునే ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది దొరకట్లా. వీళ్ళు బిజీ అయిపోతున్నారు. అంటే పొద్దున్న లేవడం, ఆఫీస్కి రావడం, అక్కడ ప్రాజెక్టుని బట్టి లేట్ అవ్వడం, ఒకవేళ ఇంటికి వచ్చేటప్పుడు ఏదో డ్రింక్ హ్యాబిట్ ఉంటే డ్రింక్ చేయడం, ఇంటికి వచ్చేయడం, లేదా ఈవినింగ్ దాకా టైర్డ్ అయిపోవడం, సాటర్డే సండే ఏదో వీకెండ్ కోసం ఫ్యామిలీతోటి వెళ్ళిపోవడం. దీనివల్ల ఏమవుతుంది, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోతుంది. వైఫ్, పాప, ఇతను. తన ప్రాబ్లమ్స్ అన్నీ వైఫ్కి చెప్తే ఆమె ఎక్కడ టెన్షన్ పడిపోతుందో, ఈ పాపకి ఇప్పుడే ఇవన్నీ అర్థం కావు కదా. సో ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పకుండా అలా నివురు గప్పిన నిప్పులాగా అలాగా ఉండి వాటిని ఎలా మెయింటైన్ చేయాలో తెలియక, ఈ ఈఎంఐలు కట్టలేక, ఈ అప్పులు కట్టలేక, ఆ లగ్జరీ లైఫ్ని నిలబెట్టుకోలేక, అంటే ఈ టెన్షన్స్ అన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నాడు. ఇతను ఒక 10 మందితో మాట్లాడి ఉంటే, బాబు నాకు ఈఎంఐ హోమ్ లోన్ ఇంత ప్రాబ్లం ఉంది, కార్ ఇంత ఉంది, క్రెడిట్ కార్డ్ ఇంత ప్రాబ్లం ఉంది, పలానా దానికి పర్సనల్ లోన్ ఇంత తీసుకున్నా, ఇలా అవుతుంది, నేనేం చేయాలి, నేనేం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆప్షను ఒక 10 మంది ఫ్రెండ్స్తో కనుక మాట్లాడి ఉంటే ఒక డిఫరెంట్ ఐడియాస్ వచ్చి ఉండేటి, డిఫరెంట్ థాట్స్ ఇచ్చేవాళ్ళు, అంతే కదా. సో ఈ ఆప్షన్ చెప్పకపోవడం వల్ల తనకు తను ఏదేదో ఆలోచించుకొని ఇంక ఇవన్నీ కట్టలేను, ఇక మనం బతకడం కష్టం లేని వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటే వైఫ్, పాప ఏమైపోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇతనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? ఇతనికి 1,50,000 వస్తుంది బాస్. 1,50,000లో దాదాపుగా ఇతను ఒక 50 లక్షల చిట్టి చేయొచ్చు. శ్రీరామో, మార్గదర్శో, కపిల్ చిట్ ఫండో 50 లక్షల చిట్టి. ఇతనుకున్న అప్పులు మొత్తం లెక్కేస్తే తిప్పి కొడితే ఒక 40 నుంచి 50 లక్షల మధ్యలో ఉంది. ఒక్క హోమ్ లోన్ తప్పితే మిగిలిన రొటేట్ చేయడానికి 40-50 లక్షలు ఉంది. బయట క్రెడిట్ కార్డులు కానీ బయట తెచ్చినవి కానీ బాగా ప్రెజర్ అవుతుంది. ఇతను ఒక్క షూరిటీ మాట్లాడుకొని, గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్టాగో అతనికి సర్కిల్ ఉంటారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ మాట్లాడుకొని 50 లక్షల చిట్టిని కనుక 50 నెలల చిట్టి, సో ఆ 50 లక్షల చిట్టి కనుక స్టార్టింగ్లోనే పాడేసుకొని దాదాపుగా 35 నుంచి 40 lakhs వస్తుంది. వాటితోటి ఎవరెవరు కట్టాలో అవన్నీ కట్టేస్తే అతను ఎక్స్ట్రా నెల అప్పు తీసుకొస్తున్నాడు కదా, ఆ అప్పు తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇతని ఈఎంఐ తోటి, ఇతని శాలరీ తోటి ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా పెంచుకుంటాయి. ఇతను హోమ్ లోన్ ఈఎంఐ ఇవి రెండింటితోటి ప్రాసెస్ అంతా వెళ్ళిపోయేది.
మరీ ప్రాబ్లం అయితే అపార్ట్మెంట్ తీసేసి రెంట్కి వెళ్ళిపోతే అయిపోయి ఉండేది. మరీ ప్రాబ్లం అయితే కారు కూడా తీసేసి సర్వైవ్ అయితే అయిపోయేది. సో ఈ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి నేను ఆ కారు తీసేస్తే ఆ కారు తీసేస్తే పరుగు పోద్దేమో, ఆ ఇల్లు అపార్ట్మెంట్ అమ్మేస్తే పరుగు పోద్దేమో, ఇతనే ఆలోచించుకొని ఒక అమ్మెచ్యూర్గా సూసైడ్ చేసుకున్నాడు. ఒంటరి జీవితాలు అయిపోతున్నాయి బస్. ఇప్పటిదాకా సూసైడ్ జరిగిన చాలా ఇన్సిడెంట్లో కూడా ఒంటరి జీవితాలు అయిపోతున్నాయి. బిజీలో పడి ఒక నలుగురు ప్రాణ స్నేహితులతో మాట్లాడడం కూడా కుదరట్లా. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మంచి ఏంది చెడేంది అనేది తెలుస్తుంది. లోకం ఎలా పోతుంది, ఇలాంటి మిస్టేక్స్ అవతల వాళ్ళు ఎలా అధిగమించారు, మనం మాట్లాడుతున్నాయి కదా, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలా అధిగమించారు, ఈ డిప్రెషన్ ఎలా అధిగమించారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో మనం 4-5గురితో మాట్లాడుతుంటే వాళ్ళ చుట్టుపక్కల జరిగినాయి అని చెప్తూ ఉంటే ఓకే, ఈ ప్రాబ్లంకి వీళ్ళు ఈ సొల్యూషన్ చేశారు, ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ చేశారు. సో మనం కూడా దీన్ని చేయొచ్చు, దీని నుంచి బయటపడవచ్చు. లేదా ఒక మంచి సైక్రాటిస్ట్ని కలిసినా ఇంత ప్రాబ్లం అవుతున్నప్పుడు వీటి నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ వదిలేసి ఒక ఓన్ డెసిషన్ తీసుకుంటే, గురుదత్ విషయంలో పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు. కరుణాకర్ విషయంలో వైఫ్ పిల్లలు అనాథలైపోయారు, అందరు రోడ్డు మీదకి వచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు జనాల్లో కలవడానికి ట్రై చేయండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఓవర్ థింకింగ్ చేసేసి లేనిపోని మనమే ఊహించేసుకొని ఇంకా బతకడం వేస్ట్ అని సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒక్కసారి అలా అనిపించిందంటే, ఒక నైట్ పూట మీకు అలా అనిపించిందంటే క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి, అమ్మకో నాన్నకో మీకు ఏం జరుగుతుందో చెప్పండి. కరుణాకర్ విషయంలో వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పినా ఒక సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినా ఒక సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ అత్త మామకి చెప్పినా ఇంకొక సొల్యూషన్ దొరికేది. ఎవ్వరికి చెప్పకుండా మనలో మనమే మదన పడితే చాలా 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 దారుణాలు జరిగిపోతాయి. మనం వెళ్ళిపోతే మన తర్వాత వాళ్ళు ఏమైపోతారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే లైఫ్ మీద ఒక హోప్ ఉంటుంది. బస్ ఒకవేళ ప్రేమ విఫలమైంది లేదా మ్యారేజ్ విఫలమైంది, దీనికి చావు ఒకటే మార్గం కాదు, 1,00,000 రీజన్స్ ఉంటాయి బతకడానికి. ఓకే, సో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దేవుడు ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఇస్తాడు. ఆ ప్రాబ్లాన్ని ఫేస్ చేసి బయటపడడానికి ఒక మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ మీరు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒంటరిగా ఉంటుంటే పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనల్ని మనం ఎంగేజ్ చేసుకుంటామో, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అమ్మతో కానీ, నాన్నతో కానీ, అందరితో మాట్లాడుతూ ఉంటాం, పిల్లలతో కానీ, లేదా ఇంకేదైనా వర్క్ ప్రెజర్ పెట్టుకుంటామో, వర్క్లో పడుతుపోతూ ఉంటాము, అప్పుడు మనం ఈ సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ నుంచి డైవర్ట్ అవుతాం. లేదంటే ఇది 1 సారి 2 సార్లు 3 సార్లు వస్తుందంటే ఇమీడియట్గా సైక్రాటిస్ట్ని కలవడం మంచిది. సో వాళ్ళు ఇచ్చే ఒక మంచి థాట్స్, మంచి ఐడియాస్, ఎందుకంటే చాలామందిని ట్రీట్ చేసి ఉంటారు కదా, వాళ్ళ ఐడియాస్ మన లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బస్ దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడు బస్. ఇందులో చిన్న చిన్న మిస్టేక్లు వస్తూ ఉంటాయి బస్. ఈ మిస్టేక్లకి సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఫేస్ చేస్తూ దీన్ని ఇంకెలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ నేను ఏం తీసుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ సూసైడ్ మూడ్ నుంచి బయటపడడానికి చాలా స్కోప్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటి ప్రెజర్స్లో ఉంటే వాళ్ళతో కొద్దిగా మాట్లాడండి, వాళ్ళని రిఫ్రెష్ చేయండి. ఓకే, సో ఒక వ్యక్తిని ఆ మూడు నుంచి బయటకు తీసుకురాగలిగితే నిజంగా అతనికి ఇంకా మంచి భవిష్యత్తును చూపించిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.